హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు నమా వ్లాగ్స్ ట్రిప్లెట్స్. ఈరోజు మేము సాయంత్రం స్నాక్స్ కింద పొటాటో బజ్జీ అయితే చేసుకుంటున్నాం. సో ఫస్ట్ దానికోసం శనగపిండిలో లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని మిక్స్ చేసుకోవాలి. అలాగే వంట సోడాని కూడా వేసుకోవాలి. వంట సోడా, ఇంకా ఓ స్పూన్ కారం, ఆ తర్వాత వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా స్లోగా పోసుకుంటూ కలపాలి. పిండి అనేది కొంచెం లూజ్ కానీ కావాలి. ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ లూజ్గా కూడా కాదు, మీడియంలో కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో స్లైసెస్ని వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క పొటాటో స్లైస్ని నీట్గా వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీలో నూనెను కాగించుకోవాలి. నూనె కాగిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే చిన్న పిండి ముక్కని అలా వేసుకోవాలి. కొంచెం ఆగాక అది ఏమన్నా బజ్జీలా అవ్వడం కానీ జరిగితే మీ నూనె కాగినట్టు అర్థం అన్నమాట. ఆయిల్ అయితే మరిగింది. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. అలా స్లైస్ తీసుకొని అలా వేసుకోవాలి. మన బజ్జీ రెడీ అవ్వడానికి ఎంతోసేపు లేదు. ఎలా ఉన్నాయి? ఎట్లుంది నీ బజ్జీ? సూపర్గా ఉంది. బజ్జీ అయితే రెడీ అయింది. ఇప్పుడు మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి టేస్ట్ చూపిద్దాం. సో వెళ్ళి చూపిద్దాం. టేస్ట్ విత్ ఆనియన్ కూడా తిను. ఓకే, సో మా తమ్ముడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. చిన్న పీస్ తించుకోరా. ట్రై చేసి చూడు ఎలా ఉందో. ఆ తర్వాత అదేంటో కూడా తెలుస్తుంది నీకు. ఇప్పుడు ఈ ఒక్కటే తినాలా లేకపోతే రెండు తినాలా? నువ్వు ఫస్ట్ అది టేస్ట్ చేసి చెప్పు. వ్యూవర్స్ ఆలోచిస్తున్నారు ఎలా ఉంటుంది. అసలు ఇదేంటో తెలుసా నీకు? ఇట్స్ పొటాటో బజ్జీ. బాగుందా? నచ్చిందా నీకు? నచ్చింది. వ్యూవర్స్కి చెప్పు. సో మా తమ్ముడికి నచ్చిందట. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ గైస్, హావ్ ఎ నైస్ డే టు యు ఆల్. చెప్పు నువ్వు కూడా. మా తమ్ముడు వాయిస్ అసలు వినిపించదు. వేస్ట్ పిల్ల వీడస్తా.